మేడం ఏం నచ్చింది సినిమాలో మీకు? లవ్ స్టోరీ, ఫైట్స్, రియల్ స్టోరీ మొత్తానికి అయితే రియల్ స్టోరీ. అంటే లవ్ స్టోరీస్ చాలానే వచ్చాయి కదా, మీకు ఇందులో ఏది కొత్తగా అనిపించింది? ఇదైతే రియల్ స్టోరీ. లవ్ స్టోరీ బాగా వచ్చినాయి ఓకే, కానీ ఇదైతే రియల్ స్టోరీ. వైజాగ్ నుంచి తీసింది, ఒక పాకిస్తాన్ బార్డర్ కాడ పోయి తీసింది. ఆ పాకిస్తాన్ బార్డర్ కాడ అయితే ఎక్దమ్ అదైతే సూపర్. ఇండియన్ పాకిస్తాన్ బ్యాక్డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి, మీకు ఇందులో కొత్తగా ఏమనిపించింది? మాకు ఇందులో కొత్తగా అంటే ఆధార్ కార్డు లేనందుకు ఆయన నాన్న చేస్తాడు. అది నా చేతనే ఆయన వెయిట్ చేస్తాడు. ఆయన కోసం మీరు వెళ్ళిపోండి ఫ్రెండ్స్ అని చెప్పి, లేకపోతే అందరం వెళ్ళిపోవాలంట. కానీ మూవీ మాత్రం ఓకే. సాయి పల్లవి కోసం చూడొచ్చు ఆ సినిమా, లేకపోతే నాగ చైతన్య? సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరు కోసం చూడవచ్చు. లాస్ట్ టైం లవ్ స్టోరీ హిట్ అయినంత హిట్ అవుతుందా? హిట్ అంటే చెప్పలేము, హిట్ అయితే ఓకే, చూడని అయితే చూడవచ్చు మూవీ ఓకే. శ్రీకాకుళం స్లాంగ్ అయితే యూజ్ చేస్తారు కదా, ఎలా అనిపించింది? అది ఎక్దమ్ మంచిగా ఉంది. మీకు ఏ సాంగ్ నచ్చింది సినిమా? మాకు ఇక బుజ్జి తల్లి నమో శివాయ సాంగ్ సూపర్. బీజిఎం ఎలా ఉంది? డిఎస్పీ మంచిగా కొట్టండి. బీజిఎం సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమా హైలైట్స్ అంటే బుజ్జి తల్లి, లవ్ స్టోరీ, అంటే మైనస్ ఏమైనా కనిపించాయా? స్మైల్స్, ఆడ ఎంత కలెక్షన్ తీసుకురావచ్చు? కలెక్షన్ అంటే చెప్పలేము మేడం. కలెక్షన్ సో సినిమా ఈసారి 100 crores కలెక్షన్ అయితే తీసుకొస్తూ ఉంటారా? 100 crores అంటే మేము చెప్పలేము మేడం, అది చూసే బట్టి ఉంటుంది. ఓకే, అంటే లాస్ట్ టైం అమరన్కి సంపాదించినారు కదా సాయి పల్లవి, ఈసారి చెప్పలేము మేడం, రావచ్చు. సాయి పల్లవి యాక్టింగ్ అంటే సాయి పల్లవి విరిగా తీసింది యాక్టింగ్. థ్యాంక్ యూ.